ఒక పెళ్లి చూపులకు వెళ్ళినటువంటి మామగారు కాబోయే కోడల్ని ఇలా అడుగుతారు, నా ఇంటికి కోడలుగా రావాలంటే ఈ 3 లక్షణాలు కలిగి ఉండాలి అని. సరే ఏంటో చెప్పండి అంటే, చెవులు ఉన్నా చెవిటిదానిలాగా, నోరు ఉన్నా మూగుదానిలాగా, కళ్ళు ఉన్నా గుడ్డిదానిలాగా ఇలా ఉండేటట్టయితే మా ఇంటికి కోడలుగా రావాలి అంటారు. అదేంటండి అని అడిగితే, అలా అయితేనే, అలాంటి వాళ్ళైతేనే మా ఇల్లు కానీ నా కుటుంబం కానీ విచ్ఛిన్నం కాకుండా ఉంటుంది అని అంటారు. అప్పుడు ఆ కోడలు, సరే అలాగైతే నేనేదైనా తెలిసి తెలియక తప్పు చేస్తే చూసి చూడనటువంటి తండ్రి లాంటి మామ, అలాగే తెలిసి తెలియక ఏదైనా మాట్లాడినా విని విన్నటువంటి అమ్మలాంటి అత్త, అలాగే బయట వాళ్ళు ఏదైనా మాట్లాడినా విననటువంటి భర్త, అలాగే ఎవరైనా ఏదైనా ఒక మాట అంటే చంప పగల కొట్టేటటువంటి మర్ది, అలాగే చెప్పుడు మాటలు చాడీలు చెప్పనటువంటి ఆడపడుచు మీ ఇంట్లో ఉంటే చెప్పండి, ఈ క్షణమే ఇప్పుడే మీ ఇంటికి కోడలుగా వస్తాను అని కోడలంటుంది. ఆ మాటలు విన్నటువంటి మామగారి నోట్లోంచి మాట రాలేదు. మనం ఏదైతే కోరుకుంటామో అవతల వాళ్ళు కూడా అలాగే కోరుకుంటారు.